బీరకాయ టమాటా కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో చపాతీలో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు. చాలా హెల్దీ కర్రీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు బీరకాయ టమాటా కర్రీ చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము బీరకాయ టమాటా కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. నేను ఇక్కడ ఆయిల్కి బదులు ఇంట్లో చేసుకున్న పచ్చి వెన్న వేస్తున్నానండి. ఈ పచ్చి వెన్నతోనే నేను కర్రీ తయారు చేసుకుంటాను. వెన్న మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇట్లా కలయ పెడుతూ ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది. మంచిగా మెల్ట్ అయిపోయింది కదా. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసిన తర్వాత మంచిగా ఇలాగా చిట్పట్ అనే వరకు కలియ పెడదాము. కరివేపాకు కూడా వేద్దాము. వేసి మంచిగా చిట్పట్ అయిన తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ కూడా వేసేద్దాము. ఆనియన్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియ పెట్టుకుంటూ ఉందాం. అంతవరకు టమాటోస్ కట్ చేసుకుందాము అండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేద్దాము. వేసి తగినంత రా సాల్ట్ వేద్దాము. అలాగే కొంచెం పసుపు కూడా వేద్దాము. వేసి మొత్తం కలియపెట్టి ఒక మూత పెట్టి ఒక 5 minutes తర్వాత మళ్ళీ కలియపెట్టుకుందాం. బీరకాయ ముక్కలు వేసి కలియపెట్టి మూత పెట్టాం కదా. ఒక 5 minutes అయిపోయింది. చూద్దాము ఇప్పుడు. వావ్, చూడండి మొత్తం వాటర్ వచ్చింది కదా. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత టమాటో కూడా వేద్దాము. వేసి మంచిగా మళ్ళీ ఒక 5 minutes ఇలాగే కలియపెట్టి ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చాలా మంచిగా సగం పైన ఉడికిపోయింది కదా. ఇది కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేద్దాము. వేసి మంచిగా ఇట్లాగా కలియపెట్టినట్టు చేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఆవిరికి మంచిగా మగ్గిపోతుంది. ఒకసారి బీరకాయ కూర ఎలా ఉందో చూద్దాం, ఉడికిందా లేదా అని. వావ్, టమాటాస్ కూడా మంచిగా ఉడికినాయండి. ఇప్పుడు కొంచెం మనము కారం వేసుకుందాము. సరిపోతుంది. మొత్తం మళ్ళీ మంచిగా కలియ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కారం కూడా ఉడకాలి కదా. ఇంకా కొంచెం టమాటో కూడా ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసి ఒక 5 minutes మంచిగా ఉడికించుకుందాం. సరే, బీరకాయ కర్రీ ఉడికిందో లేదో మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇది అంతేనండి, కర్రీ అయిపోయింది. లాస్ట్గా మనము కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి బీరకాయ టమాటో కర్రీ. ఇది రోటీస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కి రోజు తిన్నా కూడా చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.